సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై సమ్మ ఫ్యామిలీ వ్లాగ్స్. అందరూ బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాం. అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. సో టైం వచ్చేసి 6 అయిపోయింది. నేను 5:30కి లేచిన. మా పిల్లలు అయితే లేవలేదు. ఇగో రాను. హాయ్ రానా, గుడ్ మార్నింగ్. ఓకేనే, గుడ్ మార్నింగ్. బాగున్నా. సో ఇప్పుడు రానా నేనైతే వాటర్ దేనికి వెళ్తున్నాము. వాటర్ లేవు. సో ఇక్కడ మా కాలనీలో ఏమైపోయిందంటే, కొత్తగా కట్టిన ఇళ్ళకు మిషన్ భగీరథ వాటర్ రావట్లేదు. కలెక్షన్ తీసుకోలేదు. అందుకే పోయి మినరల్ వాటర్ తెచ్చుకోవాలి. బోర్లతో పనులని కూడా కొట్టుకోవాలి. రాత్రి మాత్రం వర్షం మస్తు పడ్డది. వాతావరణం అయితే చల్లగా ఉంది. నడిపిస్తాపండి. ఓకే, తొందర నడిపిరాలి. ఎప్పుడు నడిపిస్తున్నాను? నేను నడిపిస్తున్నాను. నేను మంచిగా వెనుక కూర్చుంటాను. పొద్దుగల 5 గంటలకు 5:30కు లేచినాం కదా. 5:30కి చెప్పింది నన్ను లేపి పప్ప లేపని. 5:30 లేపినాం. ఇంకా లేస్తుంది మా చిన్న. టైం 6 అయిపోయింది. చిన్న గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఇంకో బ్లాగ్ స్టార్ట్ అయింది. నీదే లేటు. తొందరగా లేచి నేనే బ్లాగ్ స్టార్ట్ చేస్తా ఉంటుంది, కానీ లేవదు. ఒకవేళ లేవలేదు, లేపకుండా మర్చిపోయి నెట్వర్క్ వెళ్ళిపోయాను అనుకో, కథ వచ్చిన తర్వాత ఉంటుంది నాకు. ఇక నన్ను ఎందుకు లేపలే. కొద్దిసేపు అయినాక లేస్తా. ఎందుకు లేపలే అంటున్నాను. మళ్ళీ నాతో నాకు గొడవ పడడం మా ఇంట్లో చాలా ఇష్టం. చిన్నలకైనా పెద్దలకైనా. వస్తుందిరా. అయ్యో రాత్రి లేవు పిలుచుకుందాం. అన్నం జరుపుకుందాం రాత్రి. అన్నం సరిపోలేదా చూడు. అన్నం సరిపోలేదు రాత్రి. కలిసిన మంచం మీద కూర్చొని బయటకు వస్తాను. అబ్బా, రాత్రి అన్నం సరిపోలే. నీకు కూడా సరిపోలేదు రాత్రి అన్నం? మైటం గుడ్ మార్నింగ్. రాత్రి అన్నం సరిపోలేదు నీకు కూడా? నాకే ఆకలి ఇస్తుంది. నీకే సరిపోయింది. సరిపోయింది కాదు, సరిపెట్టుకున్నా అని చెప్పు. అంటారు కదా, ఇంట్లో ఒకవేళ అన్నం ఇట్లా తక్కువ ఉంది అనుకో, ఎవరికి ఉన్నా లేకున్నా ఫస్ట్ సాక్రిఫై చేసేది ఎవరు? వీళ్ళే కదా. ఆకలి అయినా సరే ఇక పైకి ఎట్లా అంటే, అబ్బబ్బబ్బ నాకు వద్దు నాకు వద్దు నాకు వద్దు, నాకు వద్దు చెప్పినా, నాకు వద్దు, నాకు ఆకలి లేదు, అట్లా కవరింగ్ ఇస్తున్నాను. మనం ఏం చేస్తున్నాడు? క్యారెట్ ఎందుకు పిల్లలకు టిఫిన్ క్యారెట్ రైస్ చేసి. క్యారెట్ రైస్ రెడీ. అంతేనా? తురుముడు ఇంకేముంటుంది అండి? ఇంకా మిక్స్ చేసేమన్నా? బ్రష్ వేసుకోవాలి ఇంకెవరు? నేను మమ్మీ ఇద్దరమే వేసుకున్నాం. ఇంకా రాను బ్రష్ వేసుకోలేదు. వాటర్ పెట్టినా వాటర్ పెట్టినావా? పట్టుకేసినావారా? అది పెట్టుకో. ఏది వాటర్ పెట్టా? మొన్న ఒక్కరోజు మామూలుకి వాటర్ పెట్టడం ఆయన అంటే ఎంత పెద్ద గణకారం చూసింది సార్. బ్రెడ్ ఎక్కడది? చిన్నది కాదు అక్క, అక్క. మమ్మీ విలువన్నదా? మమ్మీకి బుద్ధి లేదు, నీకు బుద్ధి లేదు. మమ్మీ విలువన్నారా? మమ్మీ చిన్నదని పిలుస్తారా? అక్కని అన్నాడు కానీ ఇట్లనే పిల్లల్ని చెడగొట్టేది. చిన్నారని పిలుస్తారా? చిన్నారని బుద్ధులు. జగ్గులు నీళ్ళు చిన్న లేబట. జగ్గులు నీళ్ళు వచ్చారా? కానీ లేవు జగ్గులు నీళ్ళు నీళ్ళు తాగుతా. ఆడికి ఆగిపోరు మీరు. సాయిదా యోగం లేదు నాకు. ఇంత మిగిలింది, చేయి జారిపోయింది.
అందుకే ఓవర్ యాక్షన్ ఎక్కువ చేయొద్దంట. ఓవర్ యాక్షన్ ఎక్కువ చేసినాం అనుకో ఇలాంటి ఫలితాలే కనిపిస్తాయి. నోట్లో ఏమంటారు, అయ్యో నోట్లో మన్ను పడరా అంటారుగా, గట్లా అయిపోయింది. ఇప్పుడు వస్తుంది కోపం, ఏం అనలేకపోతారు. గించేది గింతే బాకింది అనమాట నాకు. ఇక ఈరోజు చాయ్ గింతే బాకింది ఇంట్లో. తప్పదు, ఏం చేస్తా. చాయ్ తాగమంటే అప్పటి నుంచి మసులుతున్నా. అటు చాయ్ తాగలేను, ఇటు బయటికి పోతలేను. ఇంకా వెళ్ళిపోతున్నా. బాయ్ బాయ్, టాటా. బాయ్ 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 బాయ్. నా టైం ఉన్నావు, టైం వచ్చి 6:30. టైం వచ్చి 6:30 అవుతుంది. నా టైం వచ్చింది. బాయ్, టాటా. టమాటా తెచ్చినా. ఇది బుక్ పెన్ను, ఎందుకంటే ఇన్స్టాగ్రామ్లో నాకు వెస్టేజ్ గురించి ఫోన్లు వస్తాయి కదా, ఫోన్ నెంబర్ రాసుకొని తర్వాత మళ్ళీ ఫాలో చేయండి. ఓకే బాయ్ బాయ్ ఫ్రెండ్స్. 2 ఫోన్లు కావాలి మాకు. ఎందుకు ఒక్క ఫోన్ కావాలి. ఎందుకు నీకు ఎందుకు చెప్పు. ఇప్పుడు లేచి బ్రష్ చేసుకొని స్నానం చేసుకొని స్కూల్కి వెళ్ళిపోతారు. మీకు ఎందుకు ఇప్పుడు ఫోను చెప్పు, ఒక్క మాట చెప్పు నాకు. చెప్పు ఎందుకు చెప్పు కదా. నాకెందుకా, ఒకటేమో మీటింగ్ వినడానికి, ఒకటేమో ఫోన్ మాట్లాడనీకి. అర్థమైందా? ఈ ఐఫోన్లో మీటింగ్ వింటే ఛార్జింగ్ తొందరగా అయిపోతుంది, అందుకని. ఓకేనా, రైట్, బాయ్ బాయ్ నాన్న. చాయ్ తాగిన ఇంటికాడ సరిపోలేదు, అంటే కొంచెమే తాగిన, అందుకే మళ్ళీ చాయ్. బాను చాయ్ తీసుకోండి. రెగ్యులర్ అనమాట, అందరూ తెలుసు మనకి. ఇక్కడ అంతా మనదే, ఇదంతా చాయ్ బాబు మొత్తం మనదే. అంతా చాయ్ బాబు అంతా మనదే. పెద్ద చాయ్ ఇచ్చినామా, పెద్ద చాయ్ ఇచ్చిండు. సరే తప్పదు, తాగదాం. మాది ఒక యూట్యూబ్ ఛానల్ తెలుసా నీకు? తెలియదా? యూట్యూబ్ ఛానల్ తెలియదు, జస్ట్ ఇన్స్టాగ్రామ్ ఒకటే తెలుసు. ఇన్స్టాగ్రామ్లో వీడియోలు పెడతాను ఒకటే తెలుసు. అట్లనే ఆ వీడియోలో అంటే ఫాలో చేస్తాడు, లైక్ కొడతాడు. సో నేను ఏమంటున్నా, మాది యూట్యూబ్ ఛానల్ ఉంది, మైసమ్మ ఫ్యామిలీ వ్లాగ్స్. ఆ వీడియోలు చూడు. ఆ వీడియోలు చూసిన తర్వాత నీకు నచ్చితేనే ఏమంటే సబ్స్క్రైబ్ చేసుకో, నచ్చితేనే వీడియో చూడు. ఓకేనా? సపోర్ట్ చేస్తే జనం మేము కొంచెం పైకి వస్తాం కదా, ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి. మళ్ళీ ఏంటంటే నచ్చితేనే, నువ్వు నేను ఏదో చెప్పినాను కాదు, నా వీడియోలు నచ్చితేనే నువ్వు లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకో. ఎందుకంటే ఇప్పుడు మనము అడుగుతాం అందరినీ, నా వీడియోలు చూడండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి అని అడుగుతాం. కానీ మనం ఎంత బలవంతం పెట్టినా వాళ్ళకి నచ్చినప్పుడు వాళ్ళు ఫాలో చేసి మనం సబ్స్క్రైబ్ చేస్తేనే మనము పెట్టినా పెట్టకున్నా అట్లా స్ట్రాంగ్ ఉండిపోతారు. ఏదో మనం బలవంతం చేసి మన వీడియోలు చూడు సబ్స్క్రైబ్ చేసుకో అని చెప్పి ఎంత చెప్పినా కానీ ఏదో మొహమాటానికి ఇప్పుడు చేస్తారు, తర్వాత సబ్స్క్రైబ్ చేస్తారు, అంతేనా కదా? సో అట్లా కాకుండా ఖచ్చితంగా వాళ్ళకి నచ్చినప్పుడు, మన వీడియో నచ్చితే, మనం నచ్చితే ఫాలోవర్స్ సబ్స్క్రైబ్స్ అనేది పెరుగుతారు. ఎందుకంటే నాకు ఎగ్జాంపుల్ ఎట్లా తెలిసిందంటే, నేను ఇప్పుడు దగ్గర వీడియోలు పెట్టాక 1 year అవుతుంది. ఈ 1 yearలో 7,400 చిల్లర ఉండే, అదే మంది అట్నే మెయింటైన్ అయ్యారు. నేను 1 year వీడియో పెట్టకున్నా కానీ మళ్ళీ 1 year తర్వాత వీడియోలు పెడితే మళ్ళీ సేమ్ రీచ్. సో ఎవరికైనా జనాలకు బాగా కనెక్ట్ అయ్యి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకుంటారు. అలా చేసుకున్న వాళ్ళు మన పునాది లాగా అన్నమాట, స్ట్రాంగ్ ఉంటుంది, పిల్లర్ లాగా. ఇక ఏదో బలవంతంగా పోయి మళ్ళీ అలా ఫోన్ తీసుకొని మనమే సబ్స్క్రైబ్ చేసి మనమే బతిలాడుకొని మనమే చేసినాం అనుకో, అది ఎక్కువ రోజులు ఉండదు. ఏదైనా కంటెంట్ నచ్చాలి, జనాలు నచ్చాలి, మనం మాట్లాడే విధానం నచ్చాలి, మన వీడియోలు నచ్చాలి. అప్పుడే మనల్ని ఫాలో చేస్తారు, మన సబ్స్క్రైబ్ చేస్తారు, స్ట్రాంగ్ ఉంటారు.
అయితే అయిపోయింది. ఓ బండి తీసుకొని బంకులకు అయితే పోతున్నా. అంటే ఈ బండి నాది కాదు, వేరే వాళ్ళ బండి అనమాట. ఇంకా వాళ్ళకు అంటే 2 బండ్లు వచ్చేటి ఉన్నాయి బంకులకు. నాకు కింద నుంచి మళ్ళీ పైకి రావడానికి బండి లేకుండే. సో ఈ బండి అయితే తీసుకొని పోయి బంకులో పెట్టేసి, బంకుల నుంచి ఈరోజు గడ్డల్లో మీటింగ్ ఉందన్నమాట, వెస్ట్కి సంబంధించింది. ఆ మీటింగ్ అయితే వెళ్ళాలి. సో బండి అయితే బంకులో పెట్టేసిన పార్కింగ్లో. అంటే సైడ్లో పెట్టేయాలి, ఎందుకంటే సూపర్వైజర్ రావాలి, ఆయన వచ్చిన తర్వాత అన్ని మళ్ళీ ఒకసారి కొట్టిస్తాడు. సో ఇప్పుడైతే వెళ్ళిపోదాం. ఇప్పుడైతే రెడీ అయిపోయినా, చూసిరా షూ టక్కు వేసే మారిపోయింది కదా. సో నాకు ఒక ఆలోచన వచ్చింది, కొత్త వారికి మనల్ని చూస్తే మర్యాద ఎప్పుడు వెలుగుతుంది? కొత్త వాళ్ళకి, అంటే మనం అంటే ఎవరు తెలియని వాళ్ళకి మన డ్రెస్సింగ్ సెన్స్ చూసి వాళ్ళకు మనకు అనేది మర్యాద ఇస్తారు. అదే మనకు తెలిసిన వాళ్ళైతే మన దగ్గర డబ్బు ఉంటే మర్యాద ఇస్తాం. సో ఏదైనా సరే మనం కనిపించే విధానాన్ని బట్టి మనకు మర్యాద అనేది వస్తుంది. ఇప్పుడు మామూలుగా నేను బస్సు నడిపిస్తా, అదే డ్రైవింగ్ చేసుకుంటూ నార్మల్ బట్టలు వేసుకుని పోయినా అనుకో, కనీసం ఎవరు రెస్పెక్ట్ కూడా ఇవ్వడు. అదే కనుక ఇట్లా టక్కు గిక్కి వేసుకొని, కనిపిస్తుంది కదా, ఇట్లా టక్కు గిక్కి వేసుకొని బయటికి వెళ్తే సార్ నమస్కారం సార్ అంటారు, తెలిసిన వాళ్ళు అయినా సరే. అంటే మన డ్రెస్సింగ్ సెన్స్కి అంత మర్యాద వస్తుంది. సో మనము అంటే కొత్త బట్టలు వేసుకోలే ఖచ్చితంగా అని చెప్పేసి అంటలేను, ఉన్న దాంట్లో నీట్గా తయారైతే రెస్పెక్ట్ అనేది ఆటోమేటిక్గా పెరిగిపోతుంది అని చెప్పి నా ఉద్దేశం. మీరేమంటారు? కామెంట్ చేయండి. ఇలా నీట్గా రెడీ అయినా, కొత్త బట్టలు వేసుకున్నా, ఇంకొకటి ఏంటంటే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఎస్ నేను కూడా చేయగలుగుతా, నాతో కూడా అవుతుంది అనే నమ్మకం అనేది పెరుగుతుంది మన మీద. ఇంకోటి ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. అవునా కదా? వచ్చిండు బండి తీసుకొని, అదే బండి ముందు ముందు కూడా సార్ బండి. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ సార్. అబ్బా ఒక్క నిమిషం. రైట్. తిన్నదా? తిన్నా సార్. బావురా? చంద్రం సార్. గుడ్ మార్నింగ్. హలో సార్, మీ పేరు? కుమార్. నా పేరు నరసింహ. ఎక్కడ సార్? మల్యాల. కొత్తలేగా? ఫస్ట్. ఓకే, సూపర్, గ్రేట్. సో ఇప్పుడైతే మీటింగ్కి అయితే బయలుదేరుతున్నాం, చూద్దాం. హ్యాపీ అనిపిస్తుంది. ఒక 20 సంవత్సరాలు బయట అంటే వెస్టింగ్ లో రాకుండా మేము ఒక 20 సంవత్సరాలు చాలా కష్టపడ్డాం. అంటే చాలా వర్క్స్ చేసినాం. మిడిల్ క్లాస్ ఉంటున్నాం కదా, హై క్లాస్ కి కావాలి, మంచి ఇన్కమ్ ఉండాలి, లగ్జరీ లైఫ్ ని లీడ్ చేయాలని చెప్పేసి మేము చాలా వర్క్స్ చేసినాం. కానీ ఎక్కడ ఉన్నా మాకు సక్సెస్ అనేటువంటిది రాలేదు. పొట్ట బట్ట తప్ప 20 సంవత్సరాలలో మేము ఇంకా ఏమీ సంపాదించుకోలేకపోయినాం. దానివల్ల ఇంకా ఏంటంటే హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి మాకు, మా సార్ కానీ మాకు కానీ చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. నిజంగా ఏమవుతున్నా వెస్టీజ్ లో ఉండడం వల్ల ఫస్ట్ తర్వాత డబ్బులు సంపాదించినాం, కానీ ఫస్ట్ హెల్త్ సంపాదించుకున్నాం. లైఫ్ లో ఫ్రీడమ్ వచ్చేసింది. ఎవ్రీ 6 months ఒక ఫారెన్ ట్రిప్ వెళ్తున్నాం. ఒక్కసారి ఆలోచించండి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే నేను ఏదో చేసేసిన గర్వంగా చెప్పట్లేదు. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి డ్రీమ్స్ ఉన్నాయా లేవా? ప్రతి ఒక్కరు అవి నెరవేర్చుకోవాలనుకుంటున్నారా లేదా? సో నేనున్న కష్టాలు అయితే లేవు ఈరోజు ఇక్కడ ఇంతమంది. అవునే కాదు, ఉండొచ్చు కష్టాలు, కానీ నాలాగా నెలకి 70,000 మిత్తి కట్టేంత టెన్షన్ లేకుండొచ్చు. అంత ఉందో భూమి ఉందో ఇల్లు ఉందో ఏదో ఉంది, మాకేది లేకుండే, ఇల్లు లేకుండే, భూమి లేకుండా, ఏం లేకుండే, ఉన్న ఇల్లు పోయింది, బంగారం పోయింది, కార్లు పోయినాయి, పరిస్థితి చాలా ఘోరంగా తయారైంది. అలాంటి స్టేజ్ లో వచ్చి మేము ఇక్కడి వరకు వచ్చినామంటే ఈ రోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళు మీరు డిసిషన్ తీసుకుంటే రాబోయే 5 సంవత్సరాల జీవితం మారుతుందా మారదా? ఎన్ని ఉద్యోగాలు పోతే మనకు తెలియదు. ఆల్రెడీ ఒక యుద్ధం జరుగుతుంది. ఎన్ని రేట్లు పెరుగుతాయి, ఎన్ని రేట్లు తగ్గుతాయి మన చేతుందా? ఏది మన చేతిలో లేదు. కానీ వెస్టీజ్ మన చేతిలో ఉంది. మన అప్లైన్ మన పక్కన ఉన్నాడు. సక్సెస్ అవుతామా లేదా ఆలోచించండి. సో ఫ్రెండ్స్, ఫైనల్ గా మీటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంతకుముందు చూసారు కదా, ఆ మేడము పక్కన నిలబడ్డది వాళ్ళ అబ్బాయి. ఆ మేడం చూస్తే మీకు ఏమనిపిస్తుంది? ఆ మేడం ఏజ్ వచ్చేసి 42. మీకు అట్లా కనిపిస్తుందా? అంటే వెస్టీజ్ల సప్లిమెంట్స్ వాడడం వల్ల మన ఏజ్ కూడా కనపడదు.
అదొక ఉదాహరణ. ప్లస్ ఇంకోటి సెకండ్ సార్ మాట్లాడింది సలీం సార్. ఆ సలీం సార్ ఒక క్యాబ్ డ్రైవరు, అతనికి ఇప్పుడు ఇన్కమ్ వచ్చేసి 13 లక్షలు. తర్వాత సార్ మాట్లాడింది తంగెలపల్లి శ్రీనివాస్, ఆ సార్ వచ్చేసి నెలకు 18 లక్షలు, ఆయన కూడా క్యాబ్ డ్రైవరే. కావాలంటే ఈ పేర్లు మీరు ఒకసారి గూగుల్లో కానీ యూట్యూబ్లో కానీ కొట్టి చూడండి, మీకు తెలుస్తుంది. వాళ్ళు నెలకు లక్షల్లో ఇన్కమ్ సంపాదిస్తారు వెస్టేజ్ బిజినెస్ చేసుకుంటూ. సో దాన్ని వాళ్ళని చూసి నేను కూడా వెస్టేజ్ బిజినెస్ రావడం జరిగింది. సో ఎందుకంటే మళ్ళీ ఒకసారి చెప్తున్నా అనుకోకండి, ఈ బిజినెస్ చేసుకుంటే మనకు ఫ్యూచర్ అనేది ఉంది కాబట్టి చేస్తున్నా. మీరు అనుకోవచ్చు అక్కడ డ్రైవింగ్ చేస్తుండు, ఇక్కడ వీడియోలు చేస్తుండు, ఇక్కడ ఇన్స్టాగ్రామ్ చేస్తుండు, ఇక్కడ వెస్టేజ్ బిజినెస్ చేస్తున్నా డబ్బు కోసం చేస్తున్నా, ఎందుకంటే రేపు పొద్దుగాల మన ఫ్యూచర్ కోసం చేస్తున్నా. సో థ్యాంక్ యూ. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఊకే వెస్టేజ్ గురించి మాట్లాడుతున్నాను చెప్పేసి తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఏమైనా తప్పుగా మాట్లాడుతుంటే క్షమించండి. థ్యాంక్ యూ. విష్ యూ హెల్త్. బాయ్ బాయ్.